ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, మీరు ఒక విషయం మంచి పని చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి బయట పెట్టినారు, ఎంపీ అరవింద్ గారు బయట పెట్టారు, తర్వాత కేటీఆర్ బయట కూడా పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మాకు కానీ బండారు రామ్మోహన్ గారు కానీ, లేకపోతే మీకు కూడా, లేకపోతే వాళ్ళు ఇద్దరు రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఒకటి, టీఆర్ఎస్ ఒకటి. అయితే ఇప్పుడు ఎంత అయిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, అసలు మేము లక్ష్మీనాథ్ గారు, మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు డిబేట్ జరిగేది. స్టూడెంట్స్ లీడర్స్ గా ఉన్నప్పుడు, ఈవెన్ యూనివర్సిటీ టీచర్స్ గా ఉన్నప్పుడు డిబేట్ జరిగితే ఎవరైనా ఒక పొరపాటు మాట మాట్లాడితే ఇమీడియట్ గానే యూ షుడ్ నాట్ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్, యూ షుడ్ యూజ్ ఓన్లీ పార్లమెంటరీ వర్డ్. అంటే ఈ పార్లమెంటరీ వర్డ్ అనేది ఈ ప్రజాస్వామ్యంలో నుంచి వచ్చిన పదం. అంటే సంస్కృతి, అంటే సభ్యత, సంస్కృతి, మంచి మర్యాదతో కూడుకున్న మాటలు మాట్లాడాలని చెప్పి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాజకీయ నాయకులందరూ కూడా పార్టీలను పెట్టి వాళ్ళని రక్షించాల్సిన అవసరం లేదు. అందరూ దొంగలు, అందరూ విధవలే, మొత్తం మంది విధవలే. రాజకీయ నాయకులే విధవలేదు. ఎంత విధవలు అయిపోయారంటే వాళ్ళు ఇప్పుడు మీరు పెట్టిన మూడు బయట చూసిన తర్వాత అంతకన్నా మనం ఏం మాట్లాడిన అవసరం లేదు. ఒకరిని తిట్టడం, నేను తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా దొంగలే, నేను ఒక్కరినే ప్రతివతను సచ్చీవుని, మిగతా వాళ్ళందరూ కూడా లంగలు, దొంగలు, బద్మాషి. అందరూ కూడా వాస్తవంగా అందరూ దొంగలే. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు రామ్మోహన్ ఒకరికి మాట్లాడిండు, బీఆర్ఎస్ వివరాలు కాదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలను అనేకమైన ఏది వైరుధ్యాలు ఉంది. ఇప్పుడు ఆ వైరుధ్యాలు ఇప్పుడు ఒకవేళ డిఫరెంట్ గా మళ్ళీ పెట్టి మాట్లాడితే వాళ్ళు అసలు ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళ అన్ని పార్టీలు కూడా తప్పులు చేసినాయి. ఎంత తప్పులు చేసినాయంటే ఘోరమైన తప్పులు చేసినాయి. మొత్తం దోసుక తిన్నారు. అటు బీఆర్ఎస్ అధికారంలో కూడా దోసుక తిన్నది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత దోసుక తిన్నది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు వాస్తవంగా చూస్తే మున్సిపల్ ఎలక్షన్స్ లో బండారు రామ్మోహన్ గారు అన్నట్టు ఏ విషయం మీద కూడా అసలు విషయాలు ప్రజలకు సంబంధించి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, పట్టణాల్లో ఉన్న సమస్యల గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఉదాహరణకు నేను చెప్తా, ఇవాళ తెలంగాణలో 46 నుంచి 47% పట్టణ జనాభా అవుతున్నది. అంటే ఇంకొక 4-5 ఏళ్ళు అయితే 50% అవుతుంది. 50% జనాభా పట్టణాలలో ఉంటున్నది. అటువంటి పట్టణాలు అనేక సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య ఉన్నది, ట్రాఫిక్ సమస్య ఉన్నది, ల్యాండ్ ఆర్డర్ సమస్య ఉన్నది, కరప్షన్ సమస్య ఉన్నది, అన్నిటికన్నా హౌసింగ్ సమస్య ఉన్నది. అవి ఎవ్వి కూడా ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి అంటారు, కేటీఆర్ గారు ఒకటి అంటారు, బండి ఇంకొకటి అంటారు, ఇంకొక 4-5 బైట్స్ మీరు ప్లే చేసినా కూడా రాజకీయ నాయకులు అందరికీ అదే వస్తుంది. కాబట్టి వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది అంటే ఒకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళు దొంగలు అనడం. అంటే ఇదంతా ఎట్లా అంటే ఇప్పుడు మనం నాటకం వేస్తే ఇప్పుడు ఏది నువ్వు నేను తిడతా, నువ్వు నన్ను తిట్టు అయిపోతుంది అంతే, ఒకళ్ళు తిట్టుకోవడం అంతే. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకుని కానీ ప్రజల సమస్యలు పరిష్కరించే అవకాశం లేదు. లక్ష్మీనాథ్ గారు ఏ పార్టీకి వెళ్తే ప్రజలకు వచ్చే లాభం నేను చెప్పు. నేను ఒకటి అడుగుతాను మీకు యాంకర్గా, నేనే అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు రేపు కాంగ్రెసే గెలిచింది, ఏ కాంగ్రెస్కి వెళ్తే జనాలకు ఉరిగేదని చెప్పండి. లేదు బీఆర్ఎస్ఏ గెలిచింది, బీఆర్ఎస్ రామ్మోహన్ గారిని అడుగుతాను, బీఆర్ఎస్ఏ గెలిచింది, ఏం చేస్తారా మీరు? అంతకుముందు 10 ఏళ్ళు చేసింది ఏంది, ఇప్పుడు చేసేది వాళ్ళు. బీజేపీ ఆయన లేడు కాబట్టి బతికిపోయాడు. ఏం చేస్తారు మీరు? గెలుస్తారు, ఎవడోడు గెలుస్తాడు. ముగ్గురు వేదవాళ్ళలో ఒక వేదవ గెలుస్తాడు. అది కాంగ్రెస్ వేదవా, బీఆర్ఎస్ వేదవా, లేకపోతే బీజేపీ వేదవ, ఏదో ఒక వేదవ గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఏం చేస్తాడు? గెలిచిన తర్వాత చేసేది ఏం చెప్పన్నా? ప్రజల మీద పడి, ప్రజల మీద పీడితుక తినడం, భూ కబ్జాల నుంచి మొదలుపెట్టి, ల్యాండ్ సెటిల్మెంట్స్ మొదలుపెట్టి, ఈ కార్పొరేటర్స్ కానీ, మున్సిపల్ కౌన్సిల్స్ కానీ, చైర్మన్స్ కానీ చేసే పని ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవడు భూములు కాంట్రాక్ట్ చేస్తాడు, ఎవడి నుంచి ఎంత దొబ్బాలి, ఏ కాంట్రాక్టర్ నుంచి, ఏ బిల్డర్ నుంచి, ఇవే తప్ప ఏమి లేవు. నీవన్నిటికీ నేను ఎన్ని అంటున్నా, మీరు ఎవరైనా దమ్ముండే నాయన పోయి ఓపెన్ కేసు కూడా పెట్టుకుని ఛాలెంజ్ చేయండి. మీరు ఎవరైనా, ఇప్పుడు ఇది లైవే కదా, ఎవరైనా కార్పొరేట్ అయినటువంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు, తప్పు మాట్లాడినట్టు, మేము చాలా గొప్పలము, చాలా నిష్ణాతులము, చాలా ఏది పవిత్రులమని పోయి కేసు పెట్టండి, నేను కేసు ఫేస్ చేయడానికి కూడా సిద్ధం. కానీ ఏమున్నది ఇప్పుడు ఏ ఎలక్షన్లో ఏమున్నది? నిజంగా వాస్తవంగా చూస్తే ఎంత బాధాకరంగా ఉన్నదంటే, ఎవరు గెలిచినా పీల్చుతారు జనాలను. ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్కు రక్షణ లేదు. ఆ ప్లాట్కు ఎవరు అక్కడ ఉన్న కౌన్సిలరు, లేకపోతే అక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్, లేకపోతే కార్పొరేటర్, వీళ్ళ నుంచి పెద్ద ప్రమాదం. వాళ్ళ మనసుల నుంచి కబ్జాలు చేయడం, వీళ్ళు వచ్చి మళ్ళీ సెటిల్మెంట్ చేయడం,
ఇవే నడుస్తున్నాయి. అందుకోసమే ఓటుకు 5,000 పెడతారు, 10,000 పెడతారు. తర్వాత ఓటుకు 10,000 పెడితే మళ్ళీ 10 కోట్లు సంపాదిస్తున్నాడు. నిజంగా వాస్తవంగా చూస్తే ఏ పార్టీకి కూడా ఏ ఏజెండా లేదు. ఇది 5 ఏళ్లకు ఒకసారి రిచువల్ తతంగం, అంటే 5 ఏళ్లకు ఒకసారి మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ కానీ మిగతా అంశాలు కొన్ని ముడిపడి ఉంటాయి కాబట్టి ఎలక్షన్స్ పెట్టాలి. ఎవ్వరు కూడా ఏ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు, ఏ నాయకుని కూడా చిత్తశుద్ధి లేదు. నిజంగా ఇవన్నీ ప్రజాస్వామ్యం, ప్రజల కోసం ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏ పార్టీకి వెళ్తే పెద్ద ఏది వస్తుంది అన్నది పక్కకు పెడితే, సరే మీరు ఒక రాజకీయ అంశంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నా ఉద్దేశంలో 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఇప్పుడు మొదలు అధికార పక్షంగా కాంగ్రెస్ ఉన్నది, రెండోది ప్రతిపక్షంగా ఇప్పటికి కూడా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నది, మూడో పార్టీగా బీజేపీ ఉన్నది. కాకపోతే బీజేపీ పట్టణ ప్రాంతాల్లో కొంత పట్టు ఉన్నది, ఏమైనా ఓట్లు ఇస్తారంటే నాకు అది డౌటే. అది అంత పెద్దగా బీజేపీకి సార్, ఎందుకంటే బీజేపీ కూడా ఎంత దిగజారిపోయిందంటే ఆఖరికి పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి ప్రచారం చేసుకుని ఓట్లు ఎంచుకోమన్నా, లేకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొచ్చి అంటే ఇక్కడ వీళ్ళకు దాదాపుగా నాయకులు లేరు కాబట్టి మొత్తం చేతులు ఎత్తేసారు. కాబట్టి ఇప్పుడు ప్రధాన పోటీ అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో కూడా నేను అనుకుంటా పంచాయతీరాజ్ ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ అధికారంలో ఉన్న కాంగ్రెస్కే కొంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ముందు ఈ 6 ప్రామిసుల మీద కానీ రకరకాల వ్యతిరేకత ఏదైతే కాంగ్రెస్ మాట్లాడినారో ఎలక్షన్స్ వచ్చే వరకు వాళ్ళు ఎందుకు అది అంత ముందుకు వస్తలేదు. దాన్ని ఈ ప్రతిపక్షాలు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాయి. అక్కడ స్థానిక సమస్యలు, లేకపోతే కుల బలం, రాజకీయ నాయకులు, ప్రధానంగా డబ్బులు ఆ ప్రభావంతో నడుస్తున్నారు. కాబట్టి ఆ వైఫల్యాలను ఈ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ కూడా సరిగా చెప్పలేకపోయింది. కాబట్టి నా ఉద్దేశంలో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉంటుంది. మొదటి ఫస్ట్ స్థానం కాంగ్రెస్ ఉంటుంది.